వెయిట్ ఫర్ ఎ మినిట్ అండ్ వాచ్ దిస్. ఐ ప్రామిస్ యూ వుడ్ గెయిన్ సంథింగ్. ఇప్పుడు మీ పాకెట్లో, మీ ఇంట్లో అండ్ మీ కాలేజ్లో చాలా కంప్యూటర్స్ ఉన్నాయి. కేవలం ల్యాప్టాప్ మాత్రమే కాదు, మీ స్మార్ట్ వాచ్, కార్, వాషింగ్ మషీన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఈవెన్ స్మార్ట్ బల్బ్ కూడా ఒక కంప్యూటరే. కానీ నేను ఇప్పుడు అడిగితే వాట్ ఈస్ కంప్యూటర్ అని చాలామందికి క్లియర్ ఆన్సర్ తెలియదు. ఈ వీడియోలో అది మనం ఫిక్స్ చేద్దాం. వీడియో పూర్తయ్యేసరికి మీరు డెఫినిషన్ మాత్రమే కాదు, కంప్యూటర్ అంటే ఏంటి తెలుసుకుంటారు, యూజెస్ ఆఫ్ కంప్యూటర్ తెలుసుకుంటారు అండ్ సింపుల్గా ఫైండ్ అవుట్ చేస్తారు వాట్ ఆర్ కంప్యూటర్స్ అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం కంప్యూటర్ సైన్స్ గురించి బేసిక్స్ నుంచి తెలుసుకుంటాం. ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం కంప్యూటర్ డెఫినిషన్ విత్ ఎగ్జాంపుల్, ఇంపార్టెన్స్ ఆఫ్ కంప్యూటర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్, యూజెస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. ఫైనల్లీ రియల్ టైమ్ అండర్స్టాండింగ్ కోసం ప్రాక్టికల్ యాక్టివిటీ ఒకటి చూద్దాం. ఫస్ట్లీ లెట్స్ స్టార్ట్ విత్ ది టెక్స్ట్ బుక్ డెఫినేషన్. తర్వాత ప్రతి వర్డ్ని బ్రేక్ డౌన్ చేసి మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. Definition. A computer is an electronic device which takes raw data as input, process it according to a set of instructions and produce an output. ఇది యాక్చువల్ డెఫినేషన్. ఇప్పుడు మనకు అర్థమయ్యేలాగా ఒక చిన్న డయాగ్రామ్తో చూద్దాం. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్ రా డేటా యాజ్ ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ యూజింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొడ్యూస్ అన్ అవుట్పుట్. ఇది యాక్చువల్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ కంప్యూటర్. ఇప్పుడు మనకు అర్థమయ్యే విధంగా ఈచ్ వర్డ్ బ్రేక్ డౌన్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా పనిచేసే ఏ వస్తువునైనా ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. టేక్స్ రా డేటా యాజ్ ఇన్పుట్. రా డేటా అంటే ర్యాండమ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. నంబర్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇది ఇంపార్టెంట్ పార్ట్. కంప్యూటర్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింకింగ్ ఎబిలిటీ. కంప్యూటర్ కేవలం మనం ఇచ్చిన రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ అంటే ఒక ఎక్స్పెన్సివ్ పేపర్ వెయిట్ మాత్రమే. అవుట్పుట్, ప్రాసెస్ చేసిన డేటా మనకి యూస్ఫుల్ ఆన్సర్ ఫార్మేట్లో ఇస్తుంది. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. టెక్స్ట్ అయినా అవ్వచ్చు, ఇమేజ్ అయినా అవ్వచ్చు, ఆర్ ఎనీథింగ్. సింపుల్గా చెప్పాలంటే మషిన్ లోపలికి డేటా వెళ్తుంది, ఇన్స్ట్రక్షన్స్ అప్లై అవుతాయి, కంప్యూటర్ ప్రాసెసింగ్ జరుగుతుంది అండ్ రిజల్ట్ బయటికి అవుట్పుట్ లాగా వస్తుంది. ఇది ఈజీగా అర్థం అవడానికి లెట్స్ థింక్ ఆఫ్ ఏ డిష్. మనం వంట రెడీ చేయడానికి ఫస్ట్లీ రా ఇంగ్రీడియంట్స్ అన్ని కలెక్ట్ చేస్తాం. తర్వాత కరెక్ట్ రెసిపీ ఫాలో అవుతాం. వంట మొత్తం పూర్తిగా బాయిల్ అయిన తర్వాత ఫైనల్లీ మనకి ప్రాపర్ డిష్ రెడీ అవుతుంది. కంప్యూటర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నాకు ఆల్రెడీ కంప్యూటర్స్ గురించి తెలుసు కదా, ఈ ఫుల్ వీడియో ఎందుకు అని. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లోకి వెళ్తుంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఏఐ లేదా యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంప్యూటర్ సైన్స్ సెక్షన్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఈ యొక్క డెఫినేషన్ మీదే టెక్నికల్ టాపిక్స్ అన్నీ బిల్డ్ అవుతాయి. కంప్యూటర్ని క్యాలిక్యులేటర్తో, వాషింగ్ మెషిన్తో డిఫర్ చేసేది ఏంటో తెలుసా? కంప్యూటర్ 6 కోర్ క్యారెక్టరిస్టిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పీడ్, అక్యురసీ, డెలిజెన్స్, వెర్సటాలిటీ, స్టోరేజ్ కెపాసిటీ అండ్ ఐక్యూ. స్పీడ్, మన బ్రెయిన్ లాంగ్ డివిజన్ చేయడానికి సెకండ్స్ టైం తీసుకుంటుంది. బట్ కంప్యూటర్ అదే టైంలో మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేస్తుంది. నార్మల్లీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ని మైక్రో సెకండ్స్ ఆర్ నానో సెకండ్స్ టైంలో ప్రాసెస్ చేస్తుంది. యాక్యురసీ, కంప్యూటర్ డజంట్ డూ ఎనీ మిస్టేక్స్. ఎర్రర్స్ ఉంటే అది మోస్ట్లీ రాంగ్ డేటా ఆర్ రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మాత్రమే. స్టోరేజ్ కెపాసిటీ, కంప్యూటర్ హ్యూజ్ డేటాని స్టోర్ చేయగలదు. మీ ఫోన్లో థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్, వీడియోస్ అండ్ వాట్సాప్ మెసేజెస్, ఇలా ఎంతో డేటాని ఇన్స్టాంట్గా రిస్టోర్ చేయొచ్చు. డెలిజెన్స్ ఆర్ ఆటోమేషన్, కంప్యూటర్ ఒక్క టాస్క్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ అలసిపోకుండా ప్రాసెస్ చేయగలదు. దానికి ఎటువంటి కాఫీ బ్రేక్స్ అవసరం లేదు. వెర్సటాలిటీ, కంప్యూటర్ కెన్ డూ మల్టిపుల్ జాబ్స్ లైక్ ఎస్ఏ రైటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, అకౌంటింగ్, ఇలా ఎన్నో. కంప్యూటర్ ఈజ్ వన్ మషిన్ విత్ మెనీ యూజెస్. ఇంటెలిజెన్స్ ఆర్ నో ఐక్యూ, ఇది చాలామందికి సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్కి ఓన్ ఇంటెలిజెన్స్ కంప్లీట్లీ జీరో. ప్రతి సిచ్యువేషన్కి హ్యూమన్ క్రియేట్ చేసిన ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో అవుతుంది. సో
This is the characteristics of computer. Types of computer. For now, I will explain briefly about types of computer. ఎందుకంటే దీని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో డోంట్ మిస్ దిస్. Generally, computers are classified based on their data handling and size of the computer. Handling prakaram, computers are classified into analog computers, digital computers, and hybrid computers. Computer size prakaram, computers are classified into microcomputers, mini computers, mainframe computers, and supercomputers. Supercomputers ప్రపంచంలో కల్లా అత్యంత ఫాస్టెస్ట్ కంప్యూటర్స్. ఇప్పుడు మీరు ఈ టైప్స్ అన్ని మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన నెక్స్ట్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ కంప్యూటర్ మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్స్ మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. యూజెస్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇన్ ఎడ్యుకేషన్, computers are used in education for students online classes, preparing their notes and assignments, teachers conducting online exams. In healthcare sector, in healthcare, computers are used for maintaining patient records, online consultations, etc. In banking sector, computers are used for ATM services, money transfers, and account managements. In transportation, computers are used for booking online tickets, flight and train schedulings, vehicle trackings, and traffic managements also. In entertainment, computers are used for watching movies, playing games, video editing, music production, streaming OTT platforms. In defense, computers are mostly used for surveillance system and for communication. In agriculture, computers are mostly used for weather predictions, smart irrigation systems, crop monitoring systems, and for soil analysis. గమనించారా, computers are used in almost every field of our daily life, from education, healthcare, banking, defense, and entertainment. ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి చూద్దాం. స్పీడ్, హవర్స్ తీసుకునే టాస్క్ని ఇప్పుడు సింపుల్గా సెకండ్స్లో కంప్లీట్ చేస్తుంది. యాక్యురసీ, క్యాలిక్యులేషన్స్లో హ్యూమన్స్ చేసే ఎర్రర్స్ని ఆల్మోస్ట్ రెడ్యూస్ చేస్తుంది. స్టోరేజ్, మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఈజీగా సేఫ్గా హ్యాండిల్ చేస్తుంది. కనెక్టివిటీ, ఎంటైర్ వరల్డ్తో ఇన్స్టెంట్గా కమ్యూనికేషన్ పాసిబుల్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్, ఇప్పుడు లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి చూద్దాం. కంప్యూటర్ మనం చెప్పింది మాత్రమే చేస్తుంది. ఓన్ థింకింగ్ ఎబిలిటీ ఉండదు. డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. పవర్ లేకపోతే కంప్యూటర్ అస్సలు వర్క్. ఎక్కువ స్క్రీన్ టైం వల్ల ఐ స్ట్రెయిన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ని బిల్డ్ చేయడానికి ఆర్ మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ టాపిక్ మీద కామన్లీ వచ్చే ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ప్రిపేర్ వెల్. క్లోజింగ్ దిస్ వీడియో, మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ వీడియో కంప్లీట్ అయిన వెంటనే మీ ఇంటి చుట్టూ ఒక 10 minutes వాక్ చేయండి. మన డెఫినేషన్ ప్రకారం ఇన్పుట్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఇచ్చే డివైజెస్ అన్నిటినీ నోట్ చేయండి. నేను గ్యారంటీగా చెప్తాను, మీరు గెస్ చేసిన డివైజెస్ కన్నా చాలానే దొరుకుతాయి. ఐ హోప్ మీరు ఈ యాక్టివిటీ జెన్యూన్లీ చేస్తారని నమ్ముతున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం టైం ట్రావెల్ చేసి కంప్యూటర్ యొక్క హిస్టరీ గురించి చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ డౌట్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ లెర్నింగ్.